నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. ఏంటి బ్యాక్గ్రౌండ్లో ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయి, దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నా, ఇలాంటి డౌట్స్ ఏమైనా వస్తున్నాయా? అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. బట్ చెప్పబోయేది మాత్రం ఎక్స్ఎల్ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్కి సంబంధించిందే. అది ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. గతంలో మూలన పడ్డ పెండింగ్ ప్రాజెక్ట్ మరొకసారి తెర మీదికి రావడం జరిగింది. కొత్త ప్రభుత్వం శుభారంభంతో బోని కొట్టిందని చెప్పాలి. ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీని మరొకసారి తెర మీద తీసుకొస్తూ దాని పనులు ప్రారంభించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ఎల్ఆర్ఐ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. జేవియర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్ స్కూల్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అటు అహ్మదాబాద్ ఐఎం తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న బిగ్గెస్ట్ మేనేజ్మెంట్ స్కూల్ ఇది. 70 ఏళ్ల చరిత్ర కలిగిన మేనేజ్మెంట్ స్కూల్. దీంట్లో బిజినెస్ కోర్సులు చేశారు అని అంటే 1 crore ప్యాకేజీ పక్కా అనేంత రేంజ్లో దీని మీద మార్క్ అనేది పడిపోయింది. 2019లోనే ఏపీలో దీనికి సంబంధించి మన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పునాదిరాయి పడింది. దానికి సంబంధించి ఆ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చేసి స్థలాన్ని చూసుకోవడము, కిందతో మాట్లాడుకోవడం, 50 ఎకరాల భూమిని సిఆర్డీఏ పరిధిలో ఉన్న భూమిని అగ్రిమెంట్ చేసుకోవడం, ఇదంతా జరిగింది. 2000 అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మాదే అన్న ధీమా అప్పటి గవర్నమెంట్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 ఏళ్లలో ఇది పూర్తి చేస్తాము, ఏపీని బిజినెస్ మేనేజ్మెంట్ ఎక్సలెన్స్లో ఒక టాప్ ప్లేస్లో చూపిస్తాము అంటూ కూడా ఆయన అప్పుడే చెప్పడం జరిగింది. కాబట్టి చకచకా పనులు జరిగిపోతాయి, ఏపీ నాలెడ్జ్ హబ్గా కూడా మారబోతుందంటూ కూడా ఆయన అప్పుడే చాలా ఘంటాపదంగా చెప్పడం జరిగింది. బట్ అప్పటి లెక్కలు తారుమారైపోవడము, 2019లో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడము, 2 ఏళ్లలో పూర్తవుతుందన్న ప్రాజెక్టు అప్పుడు పెట్టిన కొన్ని మెలకలతో అసలు ఏ ఆధారంగా దీన్ని ఎక్స్ఎల్ఆర్కి 50 ఎకరాలు కేటాయించడం జరిగిందంటూ అధికారులు అడ్డుపడడంతో, అప్పటి గవర్నమెంట్ చొరవ తీసుకోకపోవడంతో ఇంతటి ప్రతిష్టాత్మకమైన బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్ అనే పనులు మాత్రం ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇక దాని ఊసు కూడా ఎవరు ఎత్తలేదు. దీంతోపాటు ఒక 10 క్యాంపస్ల వరకు ఏపీకి రావాలి, అప్పుడు కేంద్రంతో సహకారం లేకపోవడం వల్ల రాలేకపోయింది. బట్ భూమి కేటాయింపులకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా 2019లో ఒక స్టేజ్ పైన అప్పటి సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వాళ్ళే రావడంతో ఇక ఈ అప్పుడు పెండింగ్లో పడ్డ అనేక అంశాలను తెర మీద తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ రీఓపెన్ కాబోతోంది. దాని పనులు ఇక మీదట చకచక జరగబోతున్నాయన్న శుభవార్తను తెలియజేస్తున్నారు. సిఆర్డీఏ అధికారులతో మాట్లాడడం, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము, అప్పటి కేటాయించిన స్థలానికి సంబంధించి మళ్ళీ వెళ్ళి చూడడము, పనులు ఎక్కడాగాయి ఏంటి, ఇవన్నింటికి సంబంధించి అయితే పనులు మాటలు చకచక అయిపోయాయి. కాబట్టి అంటే కొత్త ప్రభుత్వం రావడంతో ఆల్మోస్ట్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. స్టడీ పరంగా పెద్దపీట వేస్తామని చెప్పడం జరిగింది. అనేక రకాల వాగ్దానాలు అయితే కళ్ళ ముందున్నాయి. ఎంతవరకు నెరవేరుస్తారు, అసలు సాధ్యమయ్యే పనేనా, వీళ్ళు అమలు చేసే అవకాశం ఉందా, ఇలాంటి అనేక ప్రశ్నలు వాళ్ళ కళ్ళ ముందున్నాయి. దానికి ఒక్కొక్కటిగా పులి స్టాప్ అంటే తొలి అడుగు ఎంత స్ట్రాంగ్గా పడింది అనడానికి ఇప్పుడు ఎక్స్ఎల్ఆర్ఐ మేనేజ్మెంట్ స్కూల్ గురించే చెప్పాలి. ఎందుకంటే అహ్మదాబాద్ తర్వాత అంతటి ప్రతిష్టాత్మకమైన బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్ ఏదైనా ఉంది అంటే ఎవరైనా తడుముకోకుండా చెప్పేది ఐఏఎం తర్వాత ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ అనే చెప్పాలి. ఇక్కడ చదివారు, చదువు పూర్తి చేశారు అని అంటే వాళ్ళ లైఫ్ సెటిల్డ్ అంతే. ఇంకొక మాట మాట్లాడడానికి కానీ ఇంకొకటి అనడానికి కానీ లేదు. గతంలోనే ఏపీని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతాను, అలాగే విభజన తర్వాత చాలా నష్టపోయాం కాబట్టి ఏపీ విద్యార్థులకు ఒకంత ఏంటి ఇప్పుడంతా హైదరాబాద్లోనే ఉండిపోయింది, ఇప్పుడు ఏపీ ఏంటి పరిస్థితి అనే వాళ్ళకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్ మించిన ఏపీని డెవలప్ చేస్తామంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటూ గతంలో ఆయన హయాంలో శాంక్షన్ అయిన ఎక్స్ఎల్ఆర్ఐని మరొకసారి ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం జరిగింది. అమరావతిలో త్వరితగతిన దీన్ని పూర్తి చేసి ఏపీ విద్యార్థులకు దీన్ని కానుకగా అందిస్తూ నాలెడ్జ్ హబ్గా మరొకసారి ఏపీని తీర్చిదిద్దే ప్రయత్నంలో దీన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. త్వరలోనే అంటే నెక్స్ట్ రావాలనుకున్న వాళ్ళ అంటే నెక్స్ట్ జనరేషన్కి, అంటే ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఎంబీఏ చేయాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, యూజీపీజీ కోర్సులకు సంబంధించి కావచ్చు, ఎక్స్ఎల్ఆర్ఐ పెట్టింది పేరు. కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు అహ్మదాబాద్కో ఢిల్లీకో ఇంకెక్కడికెక్కడికో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేకుండా 5,000 మందికి క్యాంపస్లో
సీటు ఉండే విధంగా, అంటే 5,000 మందికి ఎట్ ఏ టైం సీట్ ఇచ్చే విధంగా ఇది ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ రూపొందించబోతున్నారు. దీంతోపాటు అత్యాధునిక లైబ్రరీని, అలాగే ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్తో కాలేజీని ఏ పరంగా డెవలప్ చేయొచ్చన్న అంశాలని ప్రతిపాదిస్తూ అనేక విషయాలను తెర మీద తీసుకురాబోతున్నారు. ఖచ్చితంగా ఏపీ అబ్బురపడే విధంగా అయితే ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ ఉండబోతుందని మాత్రము ఘంటాపదంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.